కాలము దేన్నైనా సరే జర్జరీభూతం చేసి పారేస్తుంది. కాలము అంత బలవత్తరమైనది, ఎంత ధనవంతుడిని నిరుపేదం చేస్తుంది, ఏదైనా చేయగలదు. కాబట్టి ఆ కాలమును దృష్టిలో పెట్టుకో. మృత్యోర్భీతిశ్చ తాపశ్చ. ఈ మృత్యు వచ్చేస్తే వచ్చే నష్టం ఏమిటి? ఇది ఇంకొండదు. ఇది లేకపోతే మళ్ళీ ఇది వస్తుందని ఏం నమ్మకం? ఓ వేళ వచ్చినా ఈ దేశంలో పుడతామని నమ్మకం, పుట్టినా ఇప్పుడు పట్టుకొని ఇవన్నీ అప్పుడు పట్టుకుంటామని నమ్మకం. ఇది లేకపోతే ప్రసాదం ఎలా తింటావు? ప్రదక్షిణం ఎలా చేస్తావు? పూజ ఎలా చేస్తావు? పుణ్యం ఎలా చేస్తావు? ఇది ఉంది కాబట్టి వాటికి అర్హత వచ్చింది. దీంతో చేసుకోవలసిన అసలు వదిలిపెట్టి మిగిలినవన్నీ చేస్తానంటావేమిటి? కాబట్టి ఇది వెళ్ళిపోతుంది అని నమ్మకం నీకు కలిగితే నీకు తాపము దేనికి కలగాలి? సాధ్యమైనంత తొందరగా ఎంత చేయగలిగితే అంత పుణ్యం చేసుకుందాం. దానికి డబ్బే ఉండాలని నియమం ఏం లేదు. గోశాలకు వచ్చి మొక్కలకి నీళ్ళు వేయడానికి డబ్బు ఎందుకు? ప్రదక్షిణం చేసుకోవడానికి డబ్బు ఎందుకు? గోసేవ చేయడానికి డబ్బు ఎందుకు? నీ దగ్గర ఉన్నప్పుడు నవధాన్యాలు పెట్టు చాలు. నిన్ను ఎవరు అడిగారు? ప్రతిరోజు పెట్టమని అడిగారా? డబ్బే కట్టమని అడుగుతారా? అడగరు. నువ్వు చదువుకో, స్తోత్రం చేసుకో, జపం చేసుకో, రామనామం రాసుకో, మంచి పని చేసుకో, ఉన్నప్పుడు ద్రవ్యాన్ని వినియోగించు. కురుపుణ్యం అహోరాత్రం. ఒకసారిది పడిపోయాక అయ్యో వచ్చే వారం నేను దీంతో 108 ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నానండి అంటే ఇంకేం చేస్తావు? కాబట్టి దీని గురించి ఆలోచించు. మరణము ద్వారా ఇది పోతుందని భయపడడం అలవాటు చేసుకో. అంతకన్నా నువ్వు బాగుపడడానికి కారణములు ఉండవు లోకంలో. కాబట్టి మృత్యోర్భీతిశ్చ తాపశ్చ ముముక్షో బుద్ధి కారణం. నేను ఎట్లాగైనా ఈ దుఃఖభూయిష్టమైనటువంటి సంసారములోకి మళ్ళీ 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 ప్రవేశించకుండా దాటాలి అని గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకోకపోతే ఇది ఉంటుందనుకుంటే ఆ మాట కుక్క కూడా అనుకుంటోంది, ఆ మాట పంది కూడా అనుకుంటోంది, ఆ మాట గాడిద కూడా అనుకుంటోంది అంటూ శంకరులు అంటారు. ఖాదతే మోదతే నిత్యం శునకః శోకరః ఖరః తేషామేషాం విశేషక్క వృత్తిర్యేషాం తుతైః సమా. శరీరం మారిందేమో, ఇది మనుష్య శరీరం పొందావు కాబట్టి మనుష్యుడు అన్నారు. కుక్క శరీరం పొందింది కుక్క అన్నారు. శూకరః దాన్ని పంది అన్నారు. ఖరః దాన్ని గాడిద అన్నారు. కానీ దానికి కర్ర చూపిస్తే పారిపోయే లక్షణం ఉంది, దానికి వ్యాధి వస్తే బాధపడే లక్షణం ఉంది, దానికి ఆకలి ఉంది, దానికి దప్పిక ఉంది, దానికి శోకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నీకు దానికి ఏమిటి తేడా? అంటే దీంతో పుణ్యం చేసుకోవచ్చని తెలుసున్నవాడు నువ్వు ఒక్కడివే. మరి అదొక్కటి చేయకుండా ఇది ఉండిపోతుంది అనుకుంటే అది అలాగే అనుకుంది, అలాగే అనుకుని వెళ్ళిపోయింది. నువ్వు అనుకునే వెళ్ళిపోయావు. అంటే మిమ్మల్ని కాదు సుమా, నా బోటిగాడి గురించి చెప్పేది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవద్దా శరీరాన్ని నువ్వు? అది ముందు ఆలోచించడం నేర్చుకో. అక్కడ నిన్ను నువ్వు గాడిలో పెట్టుకుంటావు తప్ప ఎవరో నిన్ను అస్తమానం చెయ్యట్టుకు నడిపించరు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే కొన్ని నువ్వు ఆలోచించాలి. కఠినంగా ఉంటాయి కానీ అవి ఆలోచించవలసిందే. రోగం తగ్గడానికి వేసుకునే ఔషధాలు తీయగానే ఉండాలని నియమం ఏం లేదు, చేదుగా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి పరగడపన వేసుకుంటే కడుపులో కూడా తిప్పుతాయి. అప్పుడు అది పరగడపన వేసుకోకుండా ఉండడానికి అలవాటు లేకపోయినా ఏదైనా తిని వేసుకోవాలి, తప్పదు.